స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? ఎందుకంటే దేవుని మాటలు జీవము గల మాటలు, దేవుని మాటలు బలమైన మాటలు, దేవుని సన్నిధి బలమైన దుర్గము. అలాగే నిన్ను నిత్యము కాపాడే మరి దేవుని సన్నిధిని మీరు మర్చిపోకండి, అలక్ష్యం చేయకండి, లక్ష్యం ఉంచండి. అలాగే మీరు దేవునితో సాగిపోండి అని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమం వాగ్దానాన్ని చదువుతున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు ఈ దినము మనలను బలపరుస్తున్నారు. ఏమనంటే మీ యందు ఏమంటాడంటే నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండనిమంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యందు మనము మరి మన యందు దేవుని మాటలు నిలిచి ఉంటాయో అప్పుడు దేవుడు ఏమంటాడంటే మీకు ఏది ఇష్టమో అడగండి. మీకు శ్రమలు ఉన్నాయా? శ్రమల నుంచి విడిపించమంటాడు. అలాగే నీకు అనేకమైన ఇబ్బందులు ఉన్నాయా? ఇబ్బందుల నుంచి విడిపించమని అడగండి. వ్యాధి బాధలు మరి కలిగి ఉన్నారా? నీకు స్వస్థత పొందుకోవడం ఇష్టమా? నీవు అడుగు. అలాగే మరి పరలోక రాజ్యాన్ని, పరిశుద్ధాత్మను కూడా ప్రతి ఒక్కరూ అడగాలి. తద్వారా మనకు క్షేమము, సమాధానము, మనము సర్వసత్యములోనికి నడిపించబడతాం, నిత్య రాజ్యంలో చేర్చబడతాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూను దేవుని సన్నిధిలో గడపాలని మీకు తెలియచేస్తూ, అలాగే మరి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించాలి. తద్వారా మరి దేవుణ్ణి నుండి కుటుంబాన్ని దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు ప్రార్థనలో ఎక్కువిస్తున్నారు, రోడ్డు మార్గంగా వెళ్తూ చదువుతున్నారు, యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, నాయనా ఎవరెవరి గ్రూపుల ద్వారా ఈ వాక్యం షేర్ చేయబడుతుందో నాయనా ప్రతి ఒక్కరి జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చమని, నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులకు చక్కటి సంబంధాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభువా నాయనా నేను ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగంలో పర్మనెంట్ల కోసం చూసిన బిడ్డలకు పర్మనెంట్ చేయమని, అలాగే పారిశుద్ధ్య కార్మికులు మొదలుకొని ఉన్నతమైన ఉద్యోగస్తుల వరకు అధికారులను, నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోనమని, అలాగే చంటి బిడ్డలు మొదలుకొని నేను కాలేజ్ చదువుతున్న స్టూడెంట్స్ అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని, వారు ఏ పరీక్షలు రాస్తున్నారో, ఎలా చదువుకుంటున్నారో, ఏ సబ్జెక్టులో ప్రతి సబ్జెక్టులో మీరు తోడండమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అలాగే నా తండ్రి ఈ దినం ప్రభా మా గ్రామాలు, మా రాష్ట్రం, మా దేశాలను కాచి కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, అలాగే ప్రభువా ఇజ్రాయెల్ దేశాన్ని, మణిపూర్ రాష్ట్రాన్ని నేను ఎక్కడెక్కడైతే సంఘాల చర్చలు కూర్చివేయబడ్డాయో తిరిగి నిర్మించడానికి కృపను అనుగ్రహించమని, నాయన ముఖ్యంగా నీవు సమాధానాన్ని ప్రతి బిడ్డకి అనుగ్రహించమని, ఈ దినం పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ జరిపించుకొనిచున్న ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతయు దయకిరీటాన్ని ఉంచమని, అలాగే ప్రభువా ఈ దినం నీ బిడ్డలు చేయు ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకలో సమస్తములో నా ప్రభువా మీరే తోడండి, మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మీతో, నాతో, అందరితో మాట్లాడి బలపరిచారు కనుక ప్రతి ఒక్కరూ దయచేసి వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా అనేక మందికి ఇది ప్రమోట్ అవుతుంది కనుక ప్రతి ఒక్కరి విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కామెంట్స్, మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. దేవుడి నుండి కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.